సపోజ్ మొన్న పికాసోకి అట్లా. ఓకే So, ట్రిబ్లింగ్ అబ్బాయి- నుంచి ఒక పికాసోకి వచ్చేసినాడు. నాకు ఇంకా బ్రేక్ కావాలి, చాలా క్వశ్చన్స్ అడిగారు. సపోజ్ నువ్వే సూపర్ హీరో అయ్యావు అనుకో, వాట్ వుడ్ బి యువర్ సూపర్ పవర్? ఐ హావ్ 5 సూపర్ పవర్స్. హాయ్, నేను మీ సూరజ్ పూసర్లా, మన లొకేషన్ పార్ట్నర్ పంచతంత్ర కెఫే. ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్కి వస్తున్న గెస్ట్ గీతా భాస్కర్ గారు. గీతా భాస్కర్ గారు ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్, షీ ఈజ్ వెరీ మోర్ దాన్ దాట్. టు నో మోర్, స్టే ట్యూన్డ్ టు ద ఎపిసోడ్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ సో కాల్డ్ లిటిల్స్. వీ హ్యావ్ గీతా భాస్కర్ గారు హియర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ అవర్ బుడ్డోడు టుడే, అభయ్ రామ్. నీ ఫుల్ నేమ్ చెప్పు. నీ ఫుల్ నేమ్ నువ్వే చెప్పు. అబ్బాయి రామ్ నేర్కొండ. ఓకే, హలో అభయ్, నైస్ మీటింగ్ యూ. యూ హ్యాపీ మీటింగ్ మీ? నో. So you guys might have known Geeta Bhaskar garu for, I mean, from movies లో నుండి గీతా భాస్కర్ చూసుంటారు, లేకపోతే బయట ఏమైనా ఆర్ట్ ఈవెంట్స్కి వెళ్ళినా లేదా ఆర్ట్ సెషన్స్కి వెళ్ళినా చూసుంటారు. సో గీతా భాస్కర్ ఈజ్ జస్ట్ నాట్ అన్ యాక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్, షీ వాజ్ అ టీచర్ యాజ్ వెల్, షీస్ అన్ ఫిలంథ్రోపిస్ట్ అండ్ ఇన్స్పిరేషన్ టు మెనీ. లైక్ ఐఎమ్ రియలీ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యర్ క్రియేటివిటీ మ్యామ్. అంటే నేను ఇప్పుడు దాకా కూడా మీకు చెప్పలేదు, బట్ ఐవ్ సీన్, వీ హ్యావ్ మెట్ కూడా ఒకసారి. టిఎస్సిఓది ఒక ర్యాంప్ వాక్ అయ్యింది లాస్ట్ ఇయర్. సో ఆ ర్యాంప్ వాక్ అప్పుడు నేను వచ్చి మీతో తరుణ్ భాస్కర్తో ఫోటో కూడా తీసుకున్నాను రోజు. సో ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ర్యాంప్ వాక్ అనమాట ఆ రోజు, హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ కింద. సో ఆ రోజు మిమ్మల్ని కలిసి, అదే ఫస్ట్ టైం కలవడం. అబ్బాయి, లెట్స్ స్టార్ట్ చేద్దామా? యూ వాంట్ టు ఆస్క్ ద ఫస్ట్ క్వశ్చన్? So let's start with the art segment first. I mean, you're an artist, teacher and all of them. Let's first start with the art segment. Okay. So do you have any questions related to art? Why do you భయం వేస్తుందిరా నువ్వు ఆర్ట్ గురించి అడుగుతావని. why you use pencil to draw art? వై యూస్ పెన్సిల్స్ టు? యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఓన్లీ పెన్సిల్స్. ఏదైనా Why do చేసుకోవచ్చు. you only need to use pencils? Why can't you use anything else? You can use anything else. Who said you can? You should use only pencils. ఏం లేదు, you can use anything. Like we can I have a question. So can we like like you keep fire on it, అది తీసుకుని అయిపోయాక దాని మీద ఇట్లా అంటే ఒక కలర్ వస్తుంది కదా. అవునవును, దాన్ని ఇట్లా పేపర్ మీద స్క్రేప్ చేస్తే అది టేర్ అవుతుందా? ఏం కాదు. సెకండ్ క్వశ్చన్, అది కూడా ఒక ఆర్ట్ అయిపోతుంది, ఆర్ట్ పీస్ అయిపోతుంది. లైక్ పెన్సిల్ లేకుండా ఏదైనా డైరెక్ట్ గా నువ్వు ఫైర్ లాంటిది ఫైర్ తోటి పెట్టి కూడా అది చేయొచ్చు. అయిపోయి ఇట్లా 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 అని ఒక డ్రాయింగ్ చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. నువ్వు సెకండ్ క్వశ్చన్, పెన్సిల్ తో యూజ్ చేసి ఏమేమి ఆర్ట్స్ చేయొచ్చు? పెన్సిల్ తోటి ఎన్నో యూజ్ చేసుకోవచ్చు. పెన్సిల్లో నీకు ఇప్పుడు ఆ లెడ్ పాయింట్ నుంచి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి కదా, తిక్కుది కూడా వస్తాయి అన్నమాట. 8B 6B 4B 2B 2H 1HB ఏదైనా యూజ్ చేసుకోవచ్చు పెన్సిల్ తోటి. షేడింగ్ కి ఏమేమి డ్రాయింగ్స్ చేయొచ్చు? షేడింగ్ నువ్వు మామూలు పెన్సిల్ తోటి కూడా చేసుకోవచ్చు, 6B కూడా చేసుకోవచ్చు, 4B కూడా చేసుకోవచ్చు. లైక్ బాటిల్ డ్రా చేసి దాని మీద షేడింగ్ చేయొచ్చు కదా. బాటిల్ డ్రా చేసి చేయొచ్చు. అబ్బాయి, నీకు అసలు 2B 3B 4B డిఫరెన్స్ ఏంటో తెలుసా? తెలుసు. ఏంటో చెప్పు. అంటే 1B అంటే HP కన్నా డార్క్, 2B అంటే 1B కన్నా డార్క్. చార్కోల్ పెన్సిల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, తెలుసా? చార్కోల్ క్రేయాన్స్ కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి, ఎట్లయినా చేసుకోవచ్చు. చార్కోల్ అంటే కొంచెం చాక్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆర్ట్ గురించి నీకు ఇంత తెలుసు, వెరీ గుడ్. ఆర్ట్ అంటే ఒక డ్రాయింగేనా? కాదు, అంటే వాల్స్ మీద స్విచెస్ మీద చేయొచ్చు ఆర్ట్. దేని మీదైనా చేసుకోవచ్చు అబ్బా. ఇప్పుడు ఒంటి మీదనే చేసుకుంటున్నారు కదా, నువ్వు చేసుకోలే? టాటూస్, స్టిక్కర్స్ కూడా వస్తున్నాయి కదా. అంటే స్టిక్కర్స్ అంటే దాని మీద కొంచెం కెమికల్ చేసి వాటర్ పెట్టి ఇట్లా అంటే. అవును, ఆర్ట్ అంటే ఏదైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దేని మీదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటికల మీద కూడా చేసుకుంటున్నారు కదా ఆర్ట్ అనేది. అంటే ఫేస్ టాటూస్ ఎన్ని అయినా. నువ్వు మొన్న హెయిర్ కట్ చేసుకున్నావు, ఇక్కడ కింద ఫేడ్ పెట్టి లైన్ పెట్టుకున్నావా? దట్ ఈస్ ఆర్ట్. దట్ ఈస్ ఆల్సో ఆర్ట్ అన్నమాట. పెన్సిల్ యూజ్ చేస్తాం. మ్యూజిక్ ఇస్ ఆల్సో మ్యూజిక్ ఇస్ ఆల్సో ఆర్ట్.
అయిపోయిందా? మళ్ళీ అడుగుతావా నీకు వస్తే? ఓకేనా మ్యామ్. సో అకార్డింగ్ టు యూ, లైక్ జనాలకి ఆర్టిస్ట్ అని చెప్పగానే దే థింక్ దే ఆర్ మూవీ స్టార్, లేకపోతే ఒక డ్రా చేసే పర్సన్ అనుకుంటారు. బట్ ఇట్స్ మోర్ దాన్ దట్ కదా. సో వాట్ డూ యూ ఫీల్ ఆన్ దట్ మ్యామ్? అంటే ఆర్టిస్ట్ అన్నది వస్తుంది అనమాట, అది వాళ్ళు అంతా యాక్టింగ్ దాంట్లోకి వెళ్ళి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఆర్టిస్ట్ జనరల్లీ ఆర్టిస్ట్ అని అంటే ఏదో బొమ్మలు గీసేట వాళ్ళే అనుకుంటారు, పెయింటింగ్ చేసేట వాళ్ళే అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆర్ట్ అన్నది ఏందని అంటే ఇది క్రియేట్ అ లాట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ ఇన్ యూ. అది అనమాట. అందుకనే నేను స్కూల్లో నర్సరీ నుంచి తీసుకోవాలని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఏది చేసినా కానీ ఇప్పుడు ఈ టేబుల్ సెట్ చేయాలంటే యూ నీడ్ అ క్రియేటివ్ మైండ్ కదా. ఇప్పుడు నన్ను సెట్ చేయమంటే నేను వేరేలాగా సెట్ చేస్తాను. యూ ఆస్క్ హిమ్ టు సెట్, ఇట్ బి డిఫరెంట్. సో ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ అవుతుంది అనమాట ఆర్ట్ తోటి. ఇట్స్ నాట్ జస్ట్ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్. మనం నెసెసర్లీ పెయింటింగ్ చేసే ఆర్టిస్ట్ అయిపోవాలి, డ్రాయింగ్ చేసే ఆర్టిస్ట్ పర్ఫెక్ట్గా అట్లా డ్రాయింగ్ వేసే ఆర్టిస్ట్ కావాలి అనేది కాదు. అంటే అది ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంది అందరికీ. అది ఆర్ట్ అంటే ఓన్లీ ఇది. అఫ్కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్ అంటే యూ వాంట్ టు బికమ్ అ 2D ఆర్టిస్ట్, 3D ఆర్టిస్ట్, యూ వాంట్ టు బికమ్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ నువ్వు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ ఆల్సో. అది బట్ నాకేందనంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆర్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తే దెన్ దే విల్ బీ ఏబుల్ టు అప్లై దట్ క్రియేటివ్ సెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ దే డూ. ఇప్పుడు ఎన్నో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ engineers, doctors. Where do you find the difference? It is only through art, through a creative thinking. అది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అది that is what I feel and that is what I am teaching also. Yes ma'am. Also ఆర్ట్లో ఓన్లీ పర్ఫెక్ట్ గా రావాలని లేదు. వెరీ గుడ్. అవును నాన్న, అట్లా పర్ఫెక్ట్ గా రావాలని లేదు. అంటే ఒక బుక్ ఇచ్చేసి, టెంప్లెట్ బుక్ ఇచ్చేసి దాన్ని కలరింగ్ చేపిస్తారు. పర్ఫెక్ట్ గా రావాలని ఏం లేదు కదా. సపోజ్ ఈ డ్రాయింగ్ అనుకో, ఇది చాలా పర్ఫెక్ట్ గా రావాలి లేకపోతే బాగోదు అని ఏం లేదు కదా. లేదేం లేదు. నువ్వు ఆల్సో దాన్ని ఇట్లా నువ్వు పెన్సిల్ అన్నావు కదా, పెన్సిల్తోనే గీసుకుంటూ యూ కెన్ డ్రా దిస్ ఫెలో. మళ్ళీ రాంగ్ అయినా కానీ పర్లేదు, పెద్ద అంతే రాంగ్ అయినా కానీ ఇరేజరే యూజ్ చేయొద్దు మనం. మళ్ళీ ఇరేజర్ 2 times 3 times పర్లేదు, కానీ అంత ఓవర్ రైటింగ్ అంతా వద్దు. ఇరేజర్ ఉంటే ఏమైపోతుంది, తప్పు చేసుకోవచ్చు అని. ఇరేజర్ లేకపోతే జాగ్రత్తగా చేస్తాం కదా. ఆల్సో ఇట్లా స్మైలీ ఫేస్ అనుకో, ఒక చిన్న పిల్లాడు అయితే ఇట్లా 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 అని రాంగ్ వస్తుంది. కానీ పెద్ద అవుతా ఉంటే కొంచెం కొంచెం మంచిగా అవుతా ఉంటుంది. కానీ ఆ చిన్న పిల్లగాడు చేసేదే క్యూట్ ఉంటుంది, ఎందుకంటే వాడు ఎంత క్యూట్గా చేస్తాడు. పెద్దవాళ్ళు అది ఫియర్ తోటి, భయంతో నీట్గా చేయాలని చేస్తారు కదా. నువ్వు క్రియేటివిటీ ఎందుకు ఆర్ట్లో? క్రియేటివిటీ ఆర్ట్లోనే వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్టు, ప్యాంటు కదా, నువ్వు చూస్ చేసుకున్నావు కదా, ఏదో ఒకటి కాదు కదా. క్రియేటివిటీ ఎందుకు ఊరికే ఇట్లా 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 అంటే ఏం లేదు. మ్యాచింగ్ వేసుకున్నావా లేదా, నువ్వు చూసుకొని వేసుకున్నావా లేదా? వేసుకున్నావు కదా, చూసుకొని బాగుందా లేదా అని అద్దం ముందర పోయి చూసినావా లేదా? మరి ఏదో ఒకటి వేసుకోలేదు కదా. నువ్వు వైట్ టీషర్ట్ ఎందుకు వేసుకోలేదు? ఇది వేసుకున్నావు. ఆ టీషర్ట్ కింద గ్రే ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు? అంటే అది బాగుండదు, మ్యాచింగ్ ఉండదు. అవన్నీ క్రియేటివే కదా, క్రియేటివ్ థింకింగే కదా. అది ఓకేనా. డ్రాయింగ్ చేస్తేనే ఆర్ట్ కాదు. ఆల్సో పెయింటింగ్ లో బ్రష్ అండ్ క్రిస్టల్, ఫింగర్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. లెగ్స్ అండ్ క్రిస్టల్ లెగ్ యూజ్ చేసుకోవచ్చు. ఎవరు తొక్కేసి దేని మీదైనా తొక్కు, ఆర్ట్ అయిపోతుంది అది. అంతే. ఒక ఆర్ట్లోనే నీకు ఫ్రీడమ్ ఉంటుంది. డాన్స్లో అట్లా చేయలేవు. పాటలు కూడా పాటలు పాడాలి కదా. డాన్స్లో మనం లెగ్తోనే డాన్స్ చేస్తాం. అవును కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఎటు పడితే అట్లా ఎగురితే డాన్స్ అయిపోతుందా? పెయింట్ లైక్ ఒక పేపర్ మీద ఇంకో పేపర్ ఇంత చేసి పెయింట్ డిప్ చేస్తే అది కూడా ఆర్ట్. ఆర్ట్ అంటే ఫ్రీడమ్. టిష్యూ మీద కూడా చేసుకోవచ్చు, దేని మీదైనా చేసుకోవచ్చు. సోఫా మీద ఆర్ట్ ఈ సాఫ్ట్వేర్ పెయింట్ మీద డ్రాయింగ్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు కొడతారు నిన్ను చేస్తే అక్కడ. అంతే. నీకు ఎక్కడ ఫ్రీడమ్ ఉందో అక్కడ చేసుకో. నువ్వు గోడ మీద, మీ ఇంట్లో గోడ మీద కూడా చేసుకో. అమ్మ ఏమన్నది కదా. అంతే. లైక్
వైట్ బోర్డ్ మార్కర్స్ తో పోతుంది. సో వైట్ బోర్డ్ మార్కర్స్ తో చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, షూస్ మీద చేసుకోవచ్చు. అవును, నీ షూస్ అంతా నువ్వు నీదే అని చెప్పించుకునేదానికి నువ్వు దాని మీద ఏదైనా ఒకటి వేసేసుకో, పెయింట్ వేసుకో. అది మళ్ళీ మార్కెట్లో దొరకొద్దు అనమాట. ఇట్లాంటి షూస్ మీద చేసుకోవచ్చు. దాని మీద చేసుకొని ఇట్లా క్లోజ్ అయిపోయిన షూస్ మీద చేసుకోవచ్చు. నీది అనేది ఉంటది కదా, నీది అని ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అయిపోయిందా? సరే, ఇంకో క్వశ్చన్ అడగలే నేను. నా క్వశ్చన్స్ అన్ని నువ్వే అడిగేస్తున్నావురా. సపోజ్ ఇప్పుడు ఒక పెయింటింగ్ ఉంది మా సే, అంటే నాకు తెలిసిన పెయింటింగ్ ఒకటే గుర్తొస్తుంది. సపోజ్ మొనాలిసా పెయింటింగ్ ఉంది. సో దాని వాల్యూ ఫస్ట్ డ్రా చేసినప్పుడు ఇట్స్ నాట్ వర్త్ మిలియన్స్ కదా, బట్ లేటర్ ఇట్ గాట్ ఇన్ టు మిలియన్స్ కదా. సో జనరలీ ఆర్ట్ వాల్యూ హౌ డు దే డిటర్మైన్, లైక్ బై ద హార్స్ దే స్పెండా, లేకపోతే బై ద బ్యాక్ స్టోరీ ఇట్ హాస్, లైక్ హౌ డస్ ఇట్ వర్క్? అట్లా కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైండ్. ఇప్పుడు లియోనార్డో డా విన్సీ వచ్చి ఏదో అనుకొని యాక్చువల్లీ ఆ స్మైల్ వెనకకు లాట్ ఆఫ్ తనకు చాలా హెవీనెస్ కనబడుతుంది. అంటే విత్ ఆల్ దట్ పెయిన్ షీఈస్ గివింగ్ దట్ సటిల్ స్మైల్ అన్నది తర్వాత రియలైజ్ చేస్తాను. ఆయన చేసింది ఆయన తృప్తి కోసం ఆయన చేసినాడు. వాళ్ళంతా వాళ్ళ తృప్తి కోసం. ఇప్పుడు పికాసో కానీ మనం వాన్ గాగ్ కానీ వాళ్ళంతా వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేసినారు. అట్లనే మనం కూడా మనం తృప్తి కోసం మనం చేయాలి. వేరే వాళ్ళు మెచ్చుకోవాలి, వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని చేయవద్దు. నాకు అదే అనమాట. ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ అని స్కూల్లో పెడతారు, అన్ని కరెక్ట్ పెయింటింగ్స్, బాగున్న పెయింటింగ్సే పెట్టాలని లేదు. అంటే వేరే వాళ్ళు చూసి మెచ్చుకోవాలని మనం చేపిస్తున్నాం పిల్లల్ని. అట్లా వాళ్ళు సరిగ్గా చేయకపోతే టీచర్లు కరెక్ట్ చేయడం అది తప్పు. అది ఎందుకంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. నీ ఎక్స్ప్రెషన్ ఏంది అనేది రావాలి. ఇప్పుడు పికాసో కూడా చూస్తే చాలా బాగా చేసినాడు. తర్వాత సడన్లీ హీ స్టార్టెడ్ యూజింగ్ డిస్టార్టెడ్ ఫిగర్స్ అనమాట. గర్ల్ బిఫోర్ ద మిర్రర్ అదంతా. అంటే హీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, ద పెయిన్ ఆఫ్ విమెన్ ఆర్ సంథింగ్. ఇప్పుడు లియోనార్డో డా విన్సీ ఒక మొనాలిసానే మీకు తెలుసు, కానీ ఆయన ఎంత స్టడీ చేసినాడంటే హ్యూమన్ బ్యాలెన్స్ మీద కానీ, ఫ్లైట్ మీద కానీ సో వెల్ హీఈస్ ఇంక్లూడెడ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ విత్ ఆర్ట్. ఓకే, ఇప్పుడు అంటున్నారు కదా ఎన్ఈపిలో బ్రింగ్ ఆర్ట్ ఇంటూ అదర్ సబ్జెక్ట్స్ అనేసి, బట్ యూ షుడ్ బ్రింగ్ అదర్ సబ్జెక్ట్స్ ఇంటూ ఆర్ట్. దట్ ఈస్ వాట్ లియోనార్డో డా విన్సీ డిడ్. ఓకే, అదర్ సబ్జెక్ట్స్ నువ్వు ఆర్ట్లో తీసుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ బెటర్ అన్నమాట. యూ కెన్ ఎక్స్ప్లోర్ బెటర్. ట్రూ మ్యామ్. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్కో, లేకపోతే ఒక 20 years బ్యాక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఒక 15-20 years బ్యాక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు, సో చిన్నప్పుడు ఆర్ట్ క్లాస్ ఉండేది మాకు. అంటే నేను చదివిన స్కూల్ మేము 7 schools మారా 10 yearsలో. అంటే బాగా అల్లరి చేస్తున్నాను, మారుస్తూ ఉన్నారు. వీడికన్నా వీళ్ళనే సేమ్ అల్లరి చేసేవాడిని. సో స్కూల్స్ మారుతూ ఉన్నా. ఆ 7 schools ఒక 5 schools ఆర్ట్ క్లాస్ ఉండే. ఒక 2 schools చైతన్య నారాయణ టైప్, అది పేర్లు బీపేసుకోలే, చైతన్య నారాయణ టైప్. మొత్తం స్కూల్కి వెళ్ళామా, కలదించామా, క్లాస్ బోర్డు చూసి బయటకు వచ్చిన టైప్ ఉండేది మాకు. సో ఆ 5లో మాకు ఎవ్రీ వీక్ 1 hour క్లాస్ అయ్యేది. బట్ నౌ ఐ థింక్ ఆ క్లాస్ నాకు యూజ్ అయిందేమో అనిపిస్తుంది. కొంచెం క్రియేటివ్గా ఒక స్క్రిప్ట్ రాసుకోవాలన్నా, ఒక డిజైన్ చేయాలన్నా, ఇప్పుడు లోగోస్ డ్రా చేస్తున్నాం, లోగో డిజైన్ చేయాలన్నా. బట్ రీసెంట్ టైమ్స్ ఆఫ్టర్ దిస్ సో కాల్డ్ కార్పొరేట్ స్కూలింగ్ వచ్చాక అది ఆర్ట్ పోయింది కదా మొత్తం. ఆర్ట్ పోయిందని అంటే ఇప్పుడు సిబిఎస్ఈలో కంపల్సరీ పెట్టినారు కదా. సో ఇప్పుడు మామూలు స్కూల్లో కూడా ఆర్ట్ అని ఉంటే ఆర్ట్ టీచర్స్ని తీసుకుంటారు. ఆ టీచర్స్ ఎట్లా అంటే కొంచెం పిల్లలతోటి మాట్లాడాలి, స్టోరీస్ చెప్పుకుంటూ వాళ్ళ మైండ్ల నుంచి బయట తీసుకురావాలి అనమాట. వాళ్ళ థాట్స్ ఏముంది అనేది తెలుస్తుంది మనకు. వీ కెన్ స్టడీ ద మైండ్ ఆఫ్ ఈచ్ చైల్డ్ ఇన్ ది ఆర్ట్ క్లాస్. ఎందుకంటే వేరే క్లాసెస్ అంతా బెల్ కొట్టంగానే టీచర్ టెక్స్ట్ బుక్ ఓపెన్ యువర్ లెసన్, ఈ లెసన్ ఫినిష్ చేసేయాలి, క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఎందుకంటే దే ఆర్ బౌండ్ బై ద సిలబస్ అనమాట. వాళ్ళు ఫ్యాక్ట్స్ అన్నీ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఏది కానీ, జాగ్రఫీ కానీ. కానీ ఒక ఆర్ట్ క్లాస్లో ఫ్రీడమ్ ఉంది. అక్కడ వచ్చి నీకు మ్యూజిక్ క్లాస్ టీచర్ చెప్పినట్టు సా అని అందరు పాడాల్సింది లేదు. డాన్స్ క్లాస్లో కానీ వాళ్ళు చెప్పినట్టు మెట్లు వేయాల్సింది లేదు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. పేపర్ ఉంది నీకు పెన్ను, కలర్స్ ఏమైనా ఉంది, నువ్వు చేసుకోవచ్చు. సో ఆ ఫ్రీడమ్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అది ఒక్కటే క్లాస్ ఉంటుంది కదా అన్నట్టు, ఒకటే క్లాస్ ఉంటుంది. ఒక్క క్లాస్ చాలు టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్.
ఓకే. పిల్లలు ఇప్పుడు వచ్చి న్యూట్రిషన్ గురించి తీసుకొని వచ్చి ఇక్కడ అవును. ఇప్పుడు క్యాటపిల్లర్ గురించి అన్ని తిని 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 దానికి ఏం అర్థం కాకుండా లావ్ అయిపోతుంది. దాని తర్వాత ఒక పీరియడ్లో అది సైలెంట్ అయిపోతుంది. అంటే పోయి తిన్నదంతా నాకు అన్నీ నేర్చుకోవాలి చేసుకోవాలి, నువ్వే బటర్ఫ్లై అన్నమాట, బయటకు వస్తే బటర్ఫ్లై. అది అట్లా సైన్స్ టీచర్ చెప్పదు కదా, ఒక సర్కిల్ లాగా వేసి మొత్తం లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఫ్రాక్ కానీ బటర్ఫ్లై కానీ అవన్నీ గుడ్ల దగ్గర నుంచి వేయాలని అంటారు, పర్ఫెక్ట్గా ఉండాలనేసి. ఇది ఇక్కడ ఆర్ట్లో మాత్రం యూ కెన్ రియల్లీ ఎక్స్ప్లోర్ అండ్ మేక్ దెమ్ థింక్ అదర్వైజ్. ఇప్పుడు డిజైన్ హౌస్ అని అన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఫుల్ స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటే ఐ వాంట్ అ బిగ్ హౌస్ అవే ఫ్రమ్ ద హజిల్ బజిల్ ఆఫ్ ద సిటీ. అంటే వాళ్ళ థింకింగ్ చూడు, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఇన్స్టిగేట్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ దెమ్ అనమాట. నేను ఏది చేసినా కానీ డిఫరెంట్గా చేయాలి అన్నది. సో ఇప్పుడు అందరు చేసినట్టే మనం చేయాలని అనుకుంటుంటే ఇట్ విల్ ఆల్ బి ద సేమ్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని పీపుల్ విల్ ఆల్సో స్టార్ట్ వాచింగ్ కదా. అదొక్కటి ఓన్లీ ఆర్ట్ కెన్ డూ దట్. Also, how do you feel being an artist? I am not an artist actually. But everybody is an artist. How do you feel? How do you feel being drawing art? I feel very happy. I feel more happy while teaching and seeing how children are drawing. I love to be with them. How do you feel when if you had a class? How do you feel when the people irritate you? Help me with this and all. Help me with this, and if they irritate me and all that, I'll just tell them, give a paper and then you just scribble on the paper and you see. I won't, you shouldn't hit them. Irritating is also an art actually. Irritating and controlling that irritation is an art and not. Also, how do you feel when you're drawing something, scribbling అంటే ఇట్లా రౌండ్గా స్క్రిబుల్ చేస్తే ఇట్లా your mind is very 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 naughty agitative అన్నట్టు. ఇట్లా రౌండ్గా స్క్రిబుల్ చేస్తే కొంచెం కామ్ పీస్నెస్ అంతా వస్తుంది అనమాట మైండ్లో. అట్లా లైక్ క్లౌడ్స్ లాగా, వేవ్స్ లాగా, ఓకే, సర్కిల్, ఎర్త్ లాగా. నీకు ఆర్ట్ లైక్ how many arts like dance, music, ఎన్ని ఆర్ట్స్ చేసావు? నేనా డాన్స్ అయితే నేను చేయలేదు. మ్యూజిక్ కొంచెం చేసినాను అంతే. కానీ మా నా కొడుకు అంటాడు, అమ్మా నువ్వు పాడకు అంటాడు. మూవీస్లో ఎందుకు చెప్తాను నేను? మూవీస్లో నేను ఏదో చూడు, నేను ముసలమ్మ మూవీస్లో ఏదో చిన్న రోల్ ఇస్తే పే చేసేసి వస్తాను అంతే. నేనేం ఫస్ట్ నుంచి యాక్ట్రెస్ కాదు కదా. మూవీస్ కూడా ఆర్టే. ఒక్కొక్క ఫ్రేమ్ అది ఒక పెయింటింగ్ లాగా. యాక్టర్స్ వచ్చి వాళ్ళు చేసేసి పోయేది, దే ఆర్ లివింగ్ దట్ క్యారెక్టర్ కదా. ఎక్కడ ఎట్ నుంచి వస్తారు, ఏమేమి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, ఇవన్నీ ఆర్టే కదా. మూవీకి సపోజ్ పీపుల్ అనుకో, పీపుల్ మీద మనం డ్రా చేస్తాం, డ్రాయింగ్ ఏమో ఆర్ట్, అందుకే మూవీస్ ఆర్ట్. నీకు ఆర్ట్ అంటే నువ్వు డ్రాయింగ్ ఒకటే అని అనుకుంటున్నావు, అది తీసేసే. డ్రాయింగ్ ఒకటే ఆర్ట్ కాదు, ఏది చేసినా ఆర్టే అంతే. లైక్ మూవీస్ లో కూడా పీపుల్ కూడా ఆర్టే అంతే, పీపుల్ కూడా ఆర్టే కదా. లైక్ మూవీస్ లో ఇప్పుడు ఒక స్క్రీన్ మీద ఇప్పుడు ఒక స్పేస్ ఇస్తాము. సో ఇప్పుడు నువ్వు ఎట్లా పెన్ను పెన్సిల్ బ్రష్ తీసుకొని పెయింట్ చేస్తావో, ఆ యాక్టర్స్ వచ్చి అక్కడ వాళ్ళు యాక్టింగ్ చేసేసి దే క్రియేట్ అ వండర్ఫుల్ ఫ్రేమ్ కదా, అంతే కదా. ఆల్సో డాన్స్, మ్యూజిక్ కూడా ఆర్ట్. మూవీస్ లో కూడా ఈ డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ చేస్తారు, దానికి కోసం కూడా మూవీస్ ఆర్ట్ కదా. అవును ఆర్టే, అది అన్నీ ఆర్టే. అసలు ఫుడ్ కూడా ఆర్టే. ఫుడ్ లో కూడా నువ్వు డ్రాయింగ్ చేయగలుగుతావు. ఫుడ్లో కూడా డ్రాయింగ్ చేయగలుగుతాం. మళ్ళీ ఫుడ్లో కూడా నీకు ఇప్పుడు ఒక్కొక్క హోటల్ పోయినావు అనుకో, దోశలు ఎట్లా ఇస్తారా, అందరు ఒకటే టైప్ ఇస్తారా? మళ్ళీ అమ్మ ఎట్లా ఇస్తుంది, హోటల్ ఇచ్చినట్టు ఇస్తుందా? లేదు, ఇట్లా పెట్టి ఇట్లా 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 ఇచ్చేస్తుంది, అంతే కదా. హోటల్లో ఎట్లా ఇస్తారు? సేమ్ ఉండాలని కాదు, దోశల మీద ఏమైనా వేసి ఉల్లిపాయలు, కారం, రకరకాలు వేసిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఆ దోశ షేప్ కూడా
ఒకసారి ట్రయాంగిల్, ఒకసారి రౌండ్, ఒకసారి ఒకసారి ఒక star. స్టార్, ఒకసారి ఒక ఎర్త్ లాగా కూడా. అవును. ప్యాన్ కేక్స్ మీదేమో కలర్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక కలర్ తీసుకుని ఎర్త్ షేప్ లో, ఈవెన్ మన పోస్టర్స్ కూడా అవును. అట్లా. అమ్మా నీకు బాగానే ఉంది రోయ్, నువ్వు పెద్ద అడుగుతున్నావు కదరా. చాలా క్రియేటివ్ ఉన్నావు నాన్న. నువ్వు ఏది చేసినా నువ్వు ఇప్పుడు ఆర్టే, అంతే కదా. హెయిర్ ఇట్లా స్టైల్గా వేసుకున్న ఆర్టే కదా. ఈవెన్ కళ్ళజోళ్ళు, మౌత్, అవును, కళ్ళ జోళ్ళు కూడా ఆర్టే. మరి ఏది పడితే అది తీసేసుకుంటారా? ఆ ఫ్రేమ్ పోయి చూస్ చేసుకుంటాం కదా, సూట్ అవుతుందా లేదా అనేది. సపోజ్ బేబీ తీసుకుని చూసుకోకుండా తీసేసుకుంటే అది ఇంత ఉంటది. అంతే ఉంటుంది. కరెక్టే, సూట్ కాదు. కాదు అబ్బాయి, అసలు నువ్వు ఆర్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? వెన్ డిడ్ యూ స్టార్ట్ డ్రాయింగ్? అసలు ఏజ్ ఎంత చెప్పు ఫస్ట్ నాకు. 8, 7.5. 7.5. 8 అయిపోయినావా నువ్వు? Tell me, when did you start drawing? Like when I was 4 to 5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో 2-3 years అయిందా నువ్వు ఆర్ట్ డ్రా చేయడం స్టార్ట్ చేసి? 3 years ఉన్నప్పుడు అమ్మ నాకు పేపర్ ఇచ్చి ఒక పెన్సిల్ ఇచ్చేది. ఎందుకంటే 2 years నుంచి నేను ఆర్ట్ అంటే నాకేం తెలియట్లేదు, డ్రాయింగ్ చేయలేదు. సో 3 years ఉన్నప్పుడు అమ్మ ఒక పేపర్ ఇచ్చి ఒక పెన్సిల్ ఇచ్చేది. అప్పుడు నేను ఇట్లా పట్టుకుని ఇట్లా అనేసాను. 4 years వచ్చినప్పుడు నేను అప్పుడు స్కూల్ స్టార్ట్ చేశాను. అప్పుడు వాళ్ళు పెన్సిల్ ఎట్లా పట్టుకోవాలి అది మాత్రం నేర్పించారు. ఇంటికి వెళ్ళాక నేను ఒక స్కూల్లోనే ఒక ఆర్ట్ నేర్పించారు ఎట్లా చేయాలి. సో నేను ఎక్సైటెడ్గా ఇంటికి అయిపోయాక అమ్మకి ఒక పేపర్ తీసుకుని ఒక పెన్సిల్ తీసుకుని ఇట్లా ఒక సర్కిల్, ఒక ఇట్లా 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 ఒక అబ్బాయిని గీసా. అప్పుడు అమ్మ అయితే ఆ స్క్రిబ్లింగ్ నుంచి మెల్లగా అబ్బాయికి వచ్చేసింది కదా డ్రాయింగ్. ఆల్సో నేను లైక్ 5 years అయినప్పుడు స్కూల్కి వెళ్ళాను కదా, అప్పుడు కూడా నేను ఒక పికాసో లాగా ఒక డ్రాయింగ్ గీసా. ఓహో, పికాసో అంటే తెలుసా నీకు? వారే అంటే చాలా చాలా మంచి ఆర్ట్. చాలా మంచి ఆర్టిస్ట్. ఆల్సో ఒక పేపర్ తీసుకుని ఊరికే ఇట్లా అంటుంటే ఒక ఐడియా వచ్చి ఇట్లా ఇట్లా స్క్రిబుల్ చేసి ఒక ఎరేజర్ తీసుకుని ఆ స్క్రిబుల్ మీద ఇట్లా ఒక ఎరేజ్ చేసి ఒక ఆర్ట్ తయారు చేస్తాను కదా, ఓన్లీ సర్టన్ ప్లేసెస్. ఆ స్క్రిబుల్ మీద బ్లాక్ అయిపోయింది, ఎరేజ్ చేసి వైట్ అవుతుంది. సో అది ఒక ఫామ్ వచ్చింది కదా. ఆ వైట్ పిక్చర్ తో ఒక లైన్ గీసి ఆ వైట్ పిక్చర్ తో చేసి అప్పటి నుంచి ఆ డ్రాయింగ్స్ చేసాను. మళ్ళీ 6.5 వచ్చినప్పుడు నేను ఆర్ట్ క్లాస్కి జాయిన్ అయ్యా. ఓకే. అప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద బుక్స్ మీద ఆర్ట్ నేర్చుకుని ఇప్పుడేమో నాకు ఆల్రెడీ ఇట్లా కార్టూన్ క్యారెక్టర్ అట్లా గీయాలో తెలుసు. అట్లా స్క్రిబ్లింగ్ నుంచి ఒక పికాసోకి అట్లా. ఓకే, స్క్రిబ్లింగ్ నుంచి ఒక పికాసోకి వచ్చేసినాడు. స్క్రిబ్లింగ్ పికాసో కలిపావు అప్పుడే? స్క్రిబ్లింగ్ నుంచి స్క్రిబ్లింగ్ టు పికాసో. ఎపిసోడ్ ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు, బాగుంది. కాదు అబ్బాయి, యు సెడ్ యు డ్రా యువర్ ఓన్ క్యారెక్టర్స్ కదా. వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యు డ్రా? ఇది కూడా డ్రా చేయగలుగుతా, ఇది కూడా. అది కాదు, నువ్వు నీ ఓన్ క్యారెక్టర్స్ డ్రా చేస్తా అన్నావు. చేస్తా. ఎలాంటివి డ్రా చేస్తావు నీ ఓన్ క్యారెక్టర్స్? నువ్వు నా ఓన్ క్యారెక్టర్ నువ్వు సపోజ్ సూపర్ హీరోనా? ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ హీరో అనుకో, అది నా ఫేవరెట్ క్యారెక్టర్. దట్ కుడ్ ఆల్సో బి మై ఓన్ క్యారెక్టర్. సో హీల్ యానిమేట్ యువర్ సెల్ఫ్ యాస్ అ సూపర్ హీరో కదా. నా క్యారెక్టర్ ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ అనుకో, నా ఫేస్ స్పైడర్ మ్యాన్ సూట్ వేస్తే ఎట్లా ఉంటుంది? అది కూడా ఆర్టే కదా. అది కూడా ఆర్టే. అవును, కరెక్టే. నా ఫేస్ వేసి కింద డ్రెస్ స్పైడర్ మ్యాన్ వేస్తే ఎందుకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేయాలనా? నువ్వు వేరే ఏదైనా మ్యాన్ తయారు చేయి. ఐరన్ మ్యాన్, లీఫ్ మ్యాన్, ట్రీ మ్యాన్, చైర్ మ్యాన్, సోఫా మ్యాన్, కలర్ మ్యాన్ అంటే షర్ట్ మీద వేసి ఫుల్ కలర్స్ వేసి. సపోజ్ నువ్వే సూపర్ హీరో అయ్యావు అనుకో, వాట్ వుడ్ బి యువర్ సూపర్ పవర్? చాలా అంటే చాలా చెప్పు. లైక్ ఐ హావ్
5 superpowers. చెప్పు ఏమేమి ఉంటాయి? I can turn myself into anything. What I like, even Iron Man superheroes. Okay. Second Okay. power, when suppose I play badminton and football, even before I used to play tennis. If I suppose I join tennis again, they play for a long time and don't give me a chance. My superpower is if I see them all the time, they get distracted and they get out and then I can play. ఓకే సో Okay, యు వాంట్ so you have a డిస్ట్రాక్షన్. way. You're very creative that way. And then the third power, suppose my mom says I want golden Nike Ronaldo shoes, football shoes. My mom says they're too expensive. బికాజ్ యు I ఆర్ టూ can- యంగ్ ఫర్ ఇట్. My third superpower is I can earn money so fast that I can buy anything, even I can buy a full apartment for myself. And nobody can ask you, no? Yeah, no, Because my it's our friend- own money. My friends, my mom, my family can ask. No, it's your own money. Nobody can say why you didn't, why And you my are sister, spending. my sister, she lives in so my sister, my cousin sisters, my family. You'll give all of they can stay because they are the one who looks after me. Okay. So I can give them permissions to Use your. use my rooms. Okay. And my fourth superpower is when I play football, I play I'm like when I go home, I just have to sit and chill. So I'll just activate my mode into normal mode, and when I play sports, I'm going to activate me into my superpowers. So that I can Okay. shoot very hard. So you change your modes. Okay. Wow, wonderful. Change your modes and moods. And also I can activate my how I shoot, how I kick the balls. I Okay. can activate those. సో యు వాంట్ టు బికమ్ అ రోబో. No! I just want to be myself, but I want to be like a robot. బీ లైక్ అ రోబో. Like I can activate. And my fifth Fifth my superpower. fifth last and superpower is in football when Ronaldo, these people come, right, they become very good thing. So when I like shoot it, I can when I feel like watching Ronaldo, Messi playing, but I can't find those videos. They were long back in like 1970s, 1940s. So I can just activate me into Messi and I can play and I can I can call my friend. I Okay. tell him to do film what I'm playing, and when I go home, I'll see Messi and Ronaldo playing in the TV. Okay. So you want to time travel back and see the Yeah. game, or do you want to become Messi and play the game? My superpower is only becoming Messi. Becoming Ronaldo. Messi. Not beyond that. Why you have to copy them? You can be Because beyond that. You can have your own style, no? Like I can have my own style. Like my name is Sabairam, and Ronaldo. Suppose Wonderful. Ronaldo's birthday was on suppose January 7. Okay. So that's why he was wearing 7. Okay. And So- your birthdays? My birthday is on 26. So you can have 26, no? My New Jersey number, like that. I can be Yeah. creative. Yeah, see. Even my symbol, I can make it like suppose I can make it what I like. Like However you like. I can mix everything what I Ah. like and make it into a symbol. Don't copy anybody. Yeah. No. Yes. Even my hairstyle. Yeah. Suppose I like a football team. I like Man United. So I'll do like this because Man United is orange and orange is fire. So my style is like this. Okay. So like that, everything creativity is also art. Because if you create something like this, that's art. Wonderful. Yes. సో అవే మనం యాక్టింగ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వరకు.
యాక్టింగ్ కాదు, ఆర్ట్. ఓయా ఓకే సారీ ఇప్పుడు యాక్టింగ్. ఇప్పుడు యాక్టింగా ఓకే సారీ అబ్బాయి మనం ఇప్పుడు దాకా ఆర్ట్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగ్ గురించి తెలుసుకుందాం. లైక్ డూ యూ లైక్ యాక్టింగ్? అంటే ఐ లైక్ యాక్టింగ్. సో చిన్న లైక్ when I was 6 years, లాస్ట్ ఇయర్ స్కూల్లో ఐ వాజ్ ఇన్ డ్రామా. సో అప్పుడు నాకు యాక్టింగ్ కొంచెం కొంచెం ఇదిగా అనిపించింది, కొంచెం సిగ్గు అనిపించింది స్టేజ్కి వెళ్ళడానికి. లేదు నాకు నువ్వు కార్లో చెప్పావు కదా నువ్వు హాలీవుడ్ లో యాక్ట్ చేస్తా నేను ఇక్కడ ఇండియాలో చేయను అని. హాలీవుడ్ లో ఎప్పుడు నువ్వే కదా నేను అవెంజర్స్ లో పార్ట్ లా ఉంటా, నేను స్పైడర్ మ్యాన్ తో పాటు ఉండాలి. ఇప్పుడు చెప్పా, కార్లో చెప్పలా. సరే ఇప్పుడు చెప్పు, లైక్ వై డు యు వాంట్ టు బి పార్ట్ ఆఫ్ అవెంజర్స్? అవెంజర్స్ అంటే దే పీపుల్ హ్యావ్ సూపర్ పవర్ ఇన్ దట్. లైక్ ఐరన్ మ్యాన్ కి ఇట్లాంటి ఫైర్ వచ్చి పైతాడు. స్పైడర్ మ్యాన్ ఫ్లైయింగ్ ఏమో వెబ్స్, అంటే వెబ్స్ క్యాచ్ వాల్స్ అండ్ ఇట్లా అంటే ఎయిర్ ఇట్లా అంటే మన దగ్గరికి వస్తుంది. సో అట్లానే వెబ్స్ ఇట్లా అంటే మనం ఆ వాల్ దగ్గరికి వెళ్తాం. చిన్నప్పుడు అసలు స్పైడర్ మ్యాన్కి సూపర్ పవర్స్ లేనప్పుడు ఇట్లా ఒకసారి వాల్కి ఇట్లా టచ్ చేసి ఊరికే ఇట్లా అంటే ఇట్లా అనేదానికి హార్డ్ అనిపించింది. అయితే కాళ్ళు కూడా పెట్టి ఇట్లా ఒకసారి అంటే పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇట్లా అంటే అని చెప్పి రియాక్షన్ వచ్చేసింది, వా నాకు సూపర్ పవర్ వచ్చింది ఇది అని. సో ఈ ఇయర్ నేను ఆర్ట్లో రియల్ ఆర్ట్లో ఉన్నా, అంటే ఈరోజు ఈ ఇయర్ నేను మ్యూజిక్లో ఉన్నా. అమ్మేమో నేను కొంచెం సింగ్ చేసా కానీ కొంచెం మంచి తెలుగు సాంగ్స్ పెట్టి మంచి అయినా ఇంగ్లీష్ సాంగ్ కానీ పర్లేదు కానీ ఆ స్టేజ్లో మాత్రం మంచిగా చేయలేదని చెప్పి చెప్తా ఉంటుంది చిన్నప్పుడు. అయితే వాళ్ళని వీళ్ళని చూసి కాపీ కొట్టక్కర్లే, నీకు నువ్వే ఉన్నావు కదా. లైక్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ సాంగ్ అండ్ సింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్. అప్పుడే అమ్మ ఎక్కువ అప్రిషియేట్ అవుతుంది. ఐఎమ్ అప్సెట్. And suppose పిల్లలు if they are interested in acting and I'm interested in acting. ఇప్పుడు అందరు ఇంట్రెస్ట్ ఉన్నారు యాక్టింగ్. I'm interested in drama. ఒకప్పుడు సినిమా అంటే వద్దు అనేది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను డ్రామాలోనే వెళ్ళిపోతా అనుకుంటా స్కూల్లో. లైక్ ఎక్స్ప్రెషన్స్ యాన్యువల్ డే లాగా ఉంటుంది. నాకు యాన్యువల్ డేలో వేరే స్కూల్స్ లాగా ఉండదు, నాకు యాన్యువల్ డేలో ఇట్లా డ్రామా మ్యూజిక్ డాన్స్ ఉంటుంది అనమాట. నేనేమో లాస్ట్ ఇయర్ నేను డ్రామా చూస్ అయినా, ఇప్పుడేమో మ్యూజిక్. సరే ఇప్పుడు సపోజ్ నువ్వు యాక్టింగ్ నీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పావు కదా, సో నువ్వు దాన్ని పర్స్యూ చేయాలంటే నువ్వు ఏం చేయాలో మనకు తెలియదు కదా. లైక్ అవెంజర్స్ లో వాళ్ళు ఎన్ని రోజులు ఇది యాక్ట్ చేసి నేర్చుకుని, సో అవన్నీ మనకి ఎలా వర్క్ అవుతుందో టైం పడుతుంది కదా, చాలా టైం. లైక్ చాలా పెద్ద మూవీ అనుకో లైక్ 1 year పడుతుంది. దానికి ఏం కావాలి తెలుసా, మెయిన్గా అబ్జర్వేషన్ స్కిల్స్ కావాలి. అంటే మనం చూసి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి కదా. సపోజ్ స్పైడర్ మ్యాన్కి వెబ్స్ అనుకో, మనకేమో ఊరికే ఇన్విజిబుల్ ఇట్లా అంటే గోడ మీద కలిపోవడం అట్లా క్రియేట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. క్రీపర్ మ్యాన్ పెట్టుకోవచ్చు, నువ్వు క్రీపర్ అంట, క్రీపర్స్ కదా. లైక్ క్రీపర్స్ అంటే జాంబీస్ కూడా, మైన్క్రాఫ్ట్ లో క్రీపర్ అంటే జాంబీ కూడా. చూసినావా, నేను చెప్పలేను, అదే నేను కనెక్టివిటీ వచ్చేసింది కదా నీకు. అదే దట్ ఇస్ క్రియేటివిటీ కదా. ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతుంది చూడు, అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా వస్తాయి కదా, అప్పుడు నీకు యాక్టింగ్ తొందర వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ అయితే స్కూల్ చదువుకోవాలి కదా, చదువు నేర్చుకోవాలి. చదువు ఇంపార్టెంట్ కాదు, మన బిహేవియర్ ఇంపార్టెంట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ చదువు కూడా కొంచెం ఇంపార్టెంట్. అమ్మ ఇంటికి పోతే అమ్మ కొడుతుంది కదా, ఈ సెకండ్లకి నిన్ను కొడుతుంది, ఇంకోసారి నన్ను కలవద్దని అంటది. ఇంట్లో ఉంటాను. నీకు తెలుసా గీతా భాస్కర్ మ్యామ్ వాళ్ళ సన్ ఇస్ అ డైరెక్టర్ మూవీస్ కి? తెలుసు. ఎవరు తెలుసు చెప్పు, నీకు పేరు తెలుసా? తరుణ్ భాస్కర్. సూపర్. సో మ్యామ్ని అడుగుదామా అసలు వర్క్ ఎలా చేస్తారు, డైరెక్టర్ ఎలా చేస్తారు, యాక్టర్ అవ్వాలంటే? నువ్వు అడుగు, నాకు తెలియదు.
నాకు ఇంకా బ్రేక్ కావాలి, చాలా క్వశ్చన్స్ అన్ని. ఓకే. ఓఫో. నవ్ యూ వాంట్ బి ఎ లిసనర్ కదా. ఓకే. సో జనరల్లీ ఒక యాక్టర్ మార్నింగ్ టు నైట్ 9 to 6 జాబ్ అంటే అందరికి తెలుస్తుంది అన్నమాట, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి సీ సేయింగ్ యూ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్, బట్ వీటికి మార్నింగ్ అంటే నైట్ వరకు హౌ డస్ ద వే టైం అనేది ఉండదు ఎప్పుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు డైరెక్షన్లో ఉన్నప్పుడు యాక్టర్ అన్నప్పుడు వాళ్ళకి ఒక స్టిపులేటెడ్ టైం ఇస్తారు, వాళ్ళకి డైలాగ్ ఇస్తారు, సీన్ ఇట్లా ఉంటుందని అంటారు. సో దే జస్ట్ గో డూ దట్ అండ్ దే కమ్ అవే అనమాట. కానీ డైరెక్షన్ అన్న వరకు దే హ్యావ్ టు సిట్ అండ్ మేక్ అదర్స్ యాక్ట్ కదా. ఇట్స్ లైక్ బిగ్ థింగ్. యాక్టర్ కి ఒక డైలాగ్ ఇస్తే అది ప్రాక్టీస్ చేయాలి, అది చేయాలి. స్టేజ్ మీద అట్లా సినిమా చేయడానికి. మళ్ళీ మార్నింగ్ టు నైట్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి కదా ఒక సినిమా. డైలాగ్ మాత్రం ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. ఒక They have to live డైలాగ్ that వస్తే character. ఒక డైలాగ్ వస్తే ఒక డే నేర్చుకుని అయిపోయింది. అలా చేస్తే మళ్ళీ వర్క్ అవ్వదు, మళ్ళీ స్టేజ్ మీద వెళ్తే రాంగ్ అవుతే మొత్తం సినిమా మొత్తం పాడైపోతుంది. ఎడిట్ చేస్తారు కదా ఇప్పుడు అవును. అన్ని. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేసి చేసి ఆ ఏదైనా scene డెడికేషన్ వచ్చినప్పుడు ఉండాలి. అవును, డెడికేషన్ ఉండాలి దేనికైనా. నేను చేస్తానని పోయి చేసేది కాదు కదా. మీకు అర్థమైందా? అర్థమైంది. విల్ మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. యాక్టింగ్ గురించి ఏం తెలుసుకున్నాం, ఆర్ట్ గురించి తెలుసుకున్నాం, యాక్టింగ్ గురించి తెలుసుకున్నాం. సో గీతా మ్యామ్ ఈజ్ ఆల్సో టీచర్. లెట్స్ ఆస్క్ హౌ టీచింగ్ ప్రొఫెషన్ వర్క్స్. ఓకేనా మ్యామ్? అసలు జనరలీ టీచర్ అవ్వాలన్న మోటివేషన్ ఎలా వస్తుంది మ్యామ్? అంటే అంతసేపు క్లాస్లో అట్లీస్ట్ ఒక 1-2 hours క్లాస్, రోజు ఒక 3-4 hours క్లాసెస్ చెప్తారు కదా మ్యామ్. ఒక 3-4 hours నుంచినే ఉండాలి, బోర్డు మీద రాయాలి, అంతమందిని కన్విన్స్ చేయాలి. ఒక చిన్నపిల్లడు ఉంటేనే వాళ్ళు మాట్లాడడానికి కష్టం, అంటే ఒక 30-40 people క్లాస్ని. అసలు ఆ మోటివేషన్ ఎలా వస్తుంది మీకు కన్విన్స్ చేయడానికి? కష్టమే, అది టీచర్ కావద్దని అనుకున్నాను నేను. అయిపోయినాను కానీ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పి ఉన్నాను, అయిపోయినా. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఇఫ్ సబ్జెక్ట్ టీచర్స్ అని అంటే వాళ్ళు వింటారనమాట. దే హ్యావ్ టు లిసన్ టు దట్. ఒక బుక్ ఉంటుంది ముందు, లేకపోతే బోర్డు మీద రాసింది ఉంటుంది, దే హ్యావ్ టు డూ దట్ అనమాట. కానీ ఒక వేరే ఈ ఆర్ట్ డాన్స్ టీచర్స్ అయితే కొంచెం కష్టమే. ఎస్పెషల్లీ ఆర్ట్ది వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు, పిల్లలు మాట్లాడుకుంటారు, అక్కడ ఏముండదు కదా, ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉండదు కదా వాళ్ళకి. అది కెయాటిక్ ఉంటుంది ఆ క్లాస్, కొంచెం నాయిజీ ఉంటుంది. అట్లనే ఉండాలి కూడా. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఆ క్లాస్ మొత్తం మ్యూజిక్ వేసేసి పిల్లలంతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంటే దట్ ఈస్ వండర్ఫుల్ లెర్నింగ్ అనమాట. అంటే వాళ్ళకి ఒక రిలాక్సేషన్ లాగా కూడా ఉంటుంది. మళ్ళీ మ్యాథ్స్ క్లాస్, సైన్స్ క్లాస్ అన్నీ, అది ఈ పీటీ క్లాస్ అంతా కూడా ఒక డ్రిల్ క్లాసు, లేకపోతే వాళ్ళు చెప్పినట్టే వినాలి కదా, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తలేదు. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఆర్ట్ క్లాస్ అండ్ దట్ ఈస్ సో రీజువినేటింగ్. పిల్లలు అల్లరి చేస్తారు, ఎక్కడ చేస్తారు ఇంకా, ఎప్పుడు చేస్తారు. అండ్ ఇంకొకటి ఎప్పుడు చేస్తారు, నువ్వైతే చేయలేవు కదా అట్లా. ఇప్పుడు వీడు చేసినట్టు చేయలేవు కదా. అదే వి లూజ్ దట్. అంటే ఆ చైల్డ్ అన్నది మనం వీఆర్ లూజింగ్. వీ షుడెంట్ డూ దట్. అవతల వాళ్ళు మరీ సీరియస్ అయిపోవద్దు కదా. వీ షుడ్ బ్రింగ్ అవుట్ దట్ చైల్డ్ ఇన్ అస్ హాఫ్ ఎన్ అవర్. అంటే వీళ్ళతోటి ఉంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఉంటే ఇట్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు వాడు చూడు పెద్ద మనిషిలాగా ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు, మనం చెప్పేది వింటున్నాడు. కానీ సపోజ్ అబ్బాయి ఒక టీచర్ అవ్వాలనుకుంటే ఫ్యూచర్లో, మీన్ లెట్స్ థింక్ అబ్బాయి ఇస్ రిప్రజెంటింగ్ ఆల్ ది కిడ్స్. యు ఆర్ రిప్రజెంటింగ్ ఆల్ ది కిడ్స్ హియర్ అని చెప్పాను. సో ఇఫ్ సపోజ్ నాకు యాక్చువల్లీ అమ్మలాగే నాకు ఎక్కువ ఇరిటేషన్, మళ్ళీ కిడ్స్ వచ్చితే అమ్మలాగా ఇరిటేషనా? ఓకే, నువ్వే క్రియేట్ చేస్తున్నావు ఆ ఇరిటేషన్ని. మరి కాదు, మళ్ళీ వాళ్ళు ఇరిటేట్ చేస్తే నువ్వు పడలేవు, ఇరిటేట్ అవుతావు. ఆల్రెడీ కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది అమ్మలాగా. ఓకే, ప్రతిసారి అమ్మలాగా కాదు. అసలు ఈ ఆర్ట్లో పిల్లలకు ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్స్ అని అంటే మై మదర్ ఇస్ ద బాస్. చాలా మంది అంతే, అమ్మ. వి ఆల్ లిసన్ టు మై మదర్. అంటే మై ఫాదర్ ఆల్సో లిసన్స్ టు మై మదర్. షీ రన్స్ ద ఫ్యామిలీ. ఇటువంటిది అనమాట వాళ్ళు రాసేదంతా. సో మదర్, మా మమ్మీది ఇది వరకు స్టీరింగ్ అని ఉండేది. అంటే మా ఇల్లు కారు, మా అమ్మ స్టీరింగ్ అనేవాడు. ఇప్పుడు ట్రాకర్ అని ఉంటుంది. అయిపోయి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా అని చెప్పి.
ఆల్వేస్ ఓహో, మామ్ వాళ్ళు బాస్. డైజెస్టివ్ సిస్టమ్ వేసేసి ఒకరొకరిని వాళ్ళు క్యారెక్టరైజ్ చేయడం, ఇప్పుడు సోలార్ సిస్టమ్ వేసేసి ఒకరొకరిని అంటే ఫాదర్ ఇస్ క్లోజర్ టు ద సన్ అని అంట, వెరీ యాంగ్రీ అనేసి నెప్ట్యూను. In my family, my parents call I'm the boss because ఎప్పుడు నేను చేస్తే అమ్మ, వింటారా? సిరి, even my grandparents also they only listen to me. ఓకే, యు ఆర్ ద బాస్ దెన్. మరి అమ్మ నేనే బాస్ నానా అంటుంది. ఓకే, వెరీ. So your superpower is being a boss right now. సో యూ కెనాట్ గో, Superpower కాదు. సో యూ డోంట్ వాంట్ టు, యూ నెవర్ వాంట్ టు బికమ్ అ టీచర్ కదా. నేను కూడా అట్లనే అనుకున్నా కానీ అయిపోయినాను కదా. టీచర్ ఎందుకు వద్దు See, అంటే నువ్వు టీచర్ వద్దు, బట్ ఇంకెవరైనా పిల్లలు టీచర్ లేకిన్ అవ్వాలనుకున్నారు ఫ్యూచర్ ఇట్స్ ఓకే బికాస్ ఫ్యూచర్ లో ఏమో ఏమవుతారు? చెప్పలేం కదా ఫ్యూచర్ లో ఏమైతే. ఏమో డ్రీమింగ్, కానీ రియల్ గా టీచర్ ఏం అవ్వలేదు. సో గీత మ్యామ్ని అడుగుదాం. వీళ్ళు లాస్ట్ అసలు టీచర్ అవ్వాలనుకుంటే చిన్నప్పటి నుండి నువ్వు ఫస్ట్ క్వశ్చన్స్ అడుగు టీచర్ ఎందుకు అని. మ్యామ్ సపోజ్ ఒక చిన్న పిల్లడు టీచర్ అవ్వాలనుకుంటే చిన్నప్పటి నుండి ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అనుకుంటా. అట్లేం లేదు. సి అంటే రోజు రోజు థింకింగ్ మారుతూనే ఉంటుంది, సిచ్యువేషన్స్ మారుతూనే ఉంటాయి. నేను అదే వద్దు అనేది, నువ్వు డాక్టరే కావాలి, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి అనేది లేదు. కొంచెం అక్కడ ఫ్రీడమ్ వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు 5th క్లాస్ వరకు ఇప్పుడు ఏదో అంటారు ఇది కావాలనేసి, దాని తర్వాత 10th వచ్చినాక ఇంకొకటి అంటారు, మళ్ళీ 12th వచ్చినాక ఇంకొకటి అంటారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి వాళ్ళకి, ఇవ్వాలి. రిజిడిటీ లాగా నువ్వు ఇదే కావాలి అదే కావాలని అనుకుంటే కష్టం అది. చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాము అన్న. ఒక 10th వచ్చాక హార్ట్ డయాగ్రామ్స్ 9th 10th లో డ్రా చేసిన సీరియస్ గీమంటే ఇలా ఒక డయాగ్రామ్ గీసాను. నాకు డయాగ్రామ్ తెలుసు, బట్ ఐ డి నో హౌ టు డ్రా. అండ్ మై మామ్ బీయింగ్ అన్ ఆర్ట్ టీచర్ అసలు నాకు అసలు ఫుల్ ఇంట్లో వాయింపైపోయేది, స్ట్రైట్ లైన్ గిడని రాదు నీకు ఇది అది. సరే డ్రాయింగ్ లేని సబ్జెక్ట్ ఏంటని ఎతికా, ఎంపీసీ అని తెలుసు, జాయిన్ అయ్యా, ఫిడ్జీ ఎంట్రన్స్ పాస్ అయ్యా, కానీ సీట్ రాలా. సరే అని చెప్పి ఇంకొక స్కోప్ ఏమంటే ఎంఈసీ. నాకు చిన్నప్పుడు అసలు ఫినాన్స్లోకి ఎంటర్ అవ్వకూడదు అనుకున్నా. ఐ నెవర్ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు ఫినాన్స్. లాస్ట్కి ఇప్పుడు ఇంకా ఆ ఎంఈసీ చేసి ఏసీసీఏ పాస్ అయ్యి ఇప్పుడు ఫినాన్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే చేంజెస్ అయితేనే ఉంటుంది అనమాట. యూ కాన్ అంటే డ్రాయింగ్ వస్తేనే డాక్టర్ అవ్వాలనా ఏంది? అప్పుడు తెలియలేదు. తర్వాత నా ఫ్రెండ్స్ డాక్టర్స్ అర్థమైంది నాకు చదువు కూడా రాదని. సో మనం దగ్గర తరుణ్ భాస్కర్ గారితో మీ వర్క్ ఎలా ఉంటుంది? లైక్ జనరల్లీ సపోజ్ అబ్బాయి వాంట్స్ బికమ్ అ డైరెక్టర్, ఇప్పుడు మీరు తరుణ్ భాస్కర్ గారిని దగ్గర నుంచి చూస్తున్నారు కదా, సో మార్నింగ్ టు నైట్ వాంట్స్ టు బికమ్ అన్నారా? సో మార్నింగ్ నైట్ చూస్తుంటారు కదా, సో హౌ డస్ హిస్ డే బి యూజువలీ? అంటే వాడు అన్నీ గమనిస్తాడనమాట. అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి, చుట్టుపక్కల అన్నీ చూసుకుంటాడు. అంటే ఇంట్లో ఎక్కువ ఉండడు అయినా కానీ హీ నోస్ ఎవ్రీథింగ్, హీ షుడ్ నో ఎవ్రీథింగ్, హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. ఒక చిన్న స్లైట్ ఎక్స్ప్రెషన్ మారిందనుకో తెలిసిపోతుంది వాడికి, అట్లా ఉంటుంది. అంటే ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డైరెక్టర్ మ్యాన్, బికాస్ దే క్యాప్చర్ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కదా. అది ఎనీ పర్సన్ యూనో మనకు ఆ అబ్జర్వెన్స్ ఉండాలి అని అనిపిస్తుంది. దాని తగ్గట్టు వీ విల్ బిహేవ్ అసలు. ఇప్పుడు ఐ సెడ్ మై 90-year-old ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద హౌస్, ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ కిడ్ అనమాట. కొంచెం ఏదో కొంచెం గట్టిగా మాట్లాడితే ఆయన ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అనమాట. సో వీ షుడ్ నో హౌ టు ట్యాకిల్ సచ్ థింగ్, బికాజ్ వాళ్ళు ఆ ఏజ్లో మనం ఇప్పుడు ఈవెన్ వెన్ మై ఫాదర్ వాజ్ యంగ్ ఆల్సో, అప్పుడు కోపం ఏదైనా చెప్తే కోపం వస్తుందని నాకు తెలుసు కదా. మనం వీ అబ్జర్వ్ ఆల్ దట్. సో ఐ ఫీల్ దట్ అబ్జర్వెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ అ కెరియర్ లైక్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్, ఇట్ షుడ్ బి ఈవెన్ మోర్. ఎందుకంటే యూ ఆర్ పోర్ట్రేయింగ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి అనేది చూడాలి, చేయాలి. దట్స్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ హిమ్, తరుణ్లో, కమింగ్ టు తరుణ్. అండ్ వాడు రైటింగ్ ప్రతి దగ్గర కొంచెం హ్యూమర్ ఉంటుంది వాడికి. అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండేది కొంచెం హ్యూమర్, సో హ్యూమర్ బాగుంటుంది వాడు. అది బట్ ఇట్స్ రియలీ ఎ న్యూ టైప్ ఆఫ్ హ్యూమర్. అంటే సినిమాలు ఇదివరకు రాజమండ్రి హ్యూమర్, కొంచెం ఆ గోదావరి స్లాంగ్ హ్యూమర్లు అన్నీ చూసాం, కానీ తెలంగాణ హ్యూమర్ స్టార్ట్ అయ్యారు పెళ్లి చూపులు అప్పుడు ఉండే. నేను చూసిన ఫస్ట్ మూవీ అయితే అదే. చాలా మంది ఉన్నారు, కానీ బట్ ప్రాబబ్లీ వీడు యాక్టింగే కావాలని అనుకున్నాడు ఫస్ట్. అందుకనే ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ వస్తే తీసుకుంటున్నాడు కొన్ని. ఇప్పుడు చేస్తున్నాడు, ప్రస్తుతానికి చేస్తున్నాడు కూడా, ఒక 3 ఫిల్మ్స్ చేస్తున్నాడు. సో డైరెక్షన్ అనేది టైం టేకింగ్ ఉంటుంది.
యాజ్ ఐ టోల్డ్ యూ చాలా కూర్చొని దాన్ని బ్యాక్ వర్క్ చాలా ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. వాళ్ళు కూర్చొని చేసి తర్వాత దే హ్యావ్ టు మీన్ దే ఆర్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నట్టు. మ్యామ్ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్ జస్ట్ ఒక 30 seconds 1 minute మీరు కిడ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ప్లీజ్. లెట్ దెమ్ బి కిడ్స్ ఫస్ట్. వాళ్ళకి ఏం చెప్పొద్దు. అఫ్ కోర్స్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ బియాండ్ యూనో నాటీనెస్ ఉంటే కొంచెం మనం యూ కెన్ కంట్రోల్, కానీ బట్ లెట్ దెమ్ బీ కిడ్స్ అంతే. లెట్ దెమ్ బీ కిడ్స్ ప్లీజ్. ఎందుకంటే దట్ ఈస్ అ వండర్ఫుల్ పీరియడ్ వెన్ యూ కెన్ నోటీస్ హౌ డిఫరెంట్ బిహేవియర్స్ ఉంది. మరీ ఓవర్గా ఏదైనా మీకు నెగిటివ్గా అనిపించిందంటే అప్పుడు మనం వీల్ హ్యావ్ టు రెప్రిమాండ్, కానీ అదర్వైజ్ ఎప్పుడు ఉంటారు. ఇంకా ఇప్పుడు అసలుకే మనకు స్పేసే లేదు, అంతా అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అయిపోయినాయి. ఎక్కడ దే కాంట్ ఈవెన్ రన్ అరౌండ్, జంప్ అరౌండ్, అంతా దే కాంట్ ప్లే విత్ శాండ్. ఇవన్నీ వీఆర్ ఆల్రెడీ టేకెన్ అవే ద చైల్డ్ ఇన్ దెమ్. అందుకనే వాళ్ళు ఇంత వేరేదంతా చూసి ఇంత మెచ్యూరిటీ మాట్లాడుతున్నారు వాళ్ళు. If you actually seriously notice, you know, they are losing childhood very, I mean the child in them very fast. అవును మ్యామ్ డెఫినెట్లీ. అసలు 8 yearsకి అసలు 8 years 7.5 సారీ. ఆ ఇన్నసెన్స్ అన్నది యూ కెన్ సీ ద చేంజ్. అవును డెఫినెట్లీ. అబ్బాయి నీ ఫ్రెండ్స్ ఎవరైనా హాయ్ చెప్పుకుంటావా? హాయ్ బాయ్ అని చెప్తావా? ఎక్కడ ఉన్నారు? ఆ కెమెరాలో చెప్పు, నీ వీడియో చూసినప్పుడు వింటారు. బాయ్ ఫ్రెండ్స్. సో ఆల్సో మ్యామ్ మీరు ఐఎన్డి ఫేమ్ యూ స్టార్టెడ్ ఐఎన్డి ఫేమ్ కదా మ్యామ్, లైక్ స్కూల్లో ఆర్ట్ వర్క్షాప్స్ అని. ఐ రియలీ లైక్ యువర్ క్రియేటివిటీ టువర్డ్స్ ఇట్. మొన్న 1 year యానివర్సరీ చేశారు కదా, మీరు అందరికీ చక్కగా బౌల్లో ఆవకి అల్లం కలిపి అందరికీ ఇస్తుంటే అసలు నేను ఫోటో చూసి నేను ఎందుకు లేను అక్కడ చాలా ఫీల్ అయ్యాను. అంటే మేము చాలా అంటే మా వరకే చేసుకున్నాం క్లోజ్గా, ఎందుకంటే అది నేను ఆయన ఆ స్పేస్ ఇస్తాడని అనుకోలేదు హరికృష్ణ సార్ అక్కడ. అంటే ఆ పోడియంలో వచ్చి యూజువలీ అక్కడ డ్రామాస్ అవుతాయి, డాన్సులు అవుతాయి, మ్యూజిక్ అవుతుంది, అంత కల్చరల్ ప్రోగ్రామ్ కదా. అక్కడ వచ్చి ఐ థింక్ నేను వంట అన్నది ఒకటి స్టార్ట్ చేసింది అదే అనుకుంటా. అది అంటే అదే నేను ఈ టెంప్లెట్ బుక్స్ ఇవన్నీ డ్రాయింగ్ చేసి వాళ్ళని అదే కలరింగ్ విత్ ఇన్ ద లైన్స్. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా చెప్పినాడు చూడు ఫస్ట్, ఇది వచ్చి ఇది ఇట్లనే ఎందుకు ఉండాలి, డిఫరెంట్గా ఉండొచ్చు కదా అనేసి. సో అట్లా ఉండకుండా మనం ఆ బుక్ ఇచ్చేసి అట్లనే కలర్ చేయాలి, దాన్ని చూసే చేయాలి అని అంటే అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం వాళ్ళని, వాళ్ళ క్రియేటివిటీని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఒకటి. అండ్ మళ్ళీ ఇంకొకటి కాపీ కొడుతున్నారు, దాన్ని అట్లనే చేయాలి అనేసి. యాపిల్ని రెడ్గానే డ్రా చేయాలని, కలర్ చేయాలని, కెన్ పుట్ ఎనీ అదర్ కలర్స్ కదా. సో ఇప్పుడు ఇన్ఫేమ్లో మీరు చూసి ఉంటారు, యాపిల్లోనే వాళ్ళు డిఫరెంట్ కెలెడోస్కోప్ తీసుకొని వచ్చున్నారు, రెయిన్బోస్ తీసుకొని వచ్చున్నారు. సో లైక్ దాట్ యునో we give the freedom, we tell them to give the freedom to draw, give them a blank paper and tell them to do what they want, give guidance ante. ఇప్పుడు ఇవాళ వచ్చి కెన్ యూ డ్రా ఫ్లవర్స్ అండ్ రైట్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద ఫ్లవర్ అని అంటే ఇనఫ్. they'll do it differently, each one will be doing it differently. అది కావాలి, ఆ ఇండివిజువాలిటీ రావాలి చిల్డ్రన్ అనేసి ఆ ఉద్దేశంతో I started this. But it's a very great initiative. Wonderful, I am enjoying a lot, I am learning a lot from the children. మ్యామ్ మీరు ఫస్ట్ టీచర్ నుండి స్టార్ట్ చేశారు కదా మ్యామ్. టీచర్ అంటే లేట్ యూ బికమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ దెన్ యూ బికమ్ అన్ యాక్టర్, కరెక్ట్ అన్న మ్యామ్ టైం లైన్? సో అంటే ఇప్పుడు 3 చేస్తున్నారు మళ్ళీ. బట్ లేదు అంటే ఆర్టిస్ట్ అంటే టీచర్ ఫస్ట్ థింగ్ ఐ వాజ్ ఇంటూ ఆర్ట్ అనమాట, కొంచెం ఆ క్రియేటివిటీ ఉండేది. సో ఐ డిడ్ అ కోర్స్ ఇన్ ఆర్ట్, ఐ డిడ్ అ కోర్స్ ఇన్ అడ్వర్టైజింగ్. అండ్ దెన్ దాని తర్వాత టెక్స్టైల్ డిజైనింగ్, అడ్వర్టైజింగ్ చేసిన, నేను ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నా. తర్వాత నేను ఐ బికేమ్ అ టీచర్, ఐ వాంట్ డూ సంథింగ్ ఆన్ మై ఓన్, ఐ బికేమ్ అ టీచర్. ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ యూనో ది క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్ టు బీ ఇన్ స్కూల్స్ అనమాట. ఆర్ట్ని డిఫరెంట్ గా చెప్పాలి అని. అంటే ఇప్పుడు నేను పిల్లలతో చేపిస్తే ఒక ఎగ్జిబిషన్ పెడితే వాళ్ళది కంప్లీట్ వర్క్సే ఉండవు, వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది అనమాట. వెరీ ఆనెస్ట్ వర్క్స్ ఉంటాయి. కానీ యూజువలీ మనం పోతే మనం చాలా నీట్గా డిస్ప్లే చేసిన వర్క్సే ఉంటాయి కదా, కానీ పిల్లలది అట్లా పెట్టొద్దు అని నాది. సో మై టేక్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. దాని తర్వాత అనుకోకుండా నాకు 58 yearsలో నాకు యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. తరుణ్ అనుకోకుండా సినిమాల్ని ఐ మీన్ షార్ట్ ఫిల్మ్లోనే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినాడు కదా.
దాని తర్వాత అనుకోకుండా అన్న షార్ట్ ఫిల్మ్ ఉంది. అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ దాంట్లో మా ఒక మదర్ క్యారెక్టర్ ఉంది, రీతు వర్మ వాజ్ దేర్. దట్ వాజ్ ద బిగినింగ్ బిఫోర్ పెళ్లి చూపులు. he was into lot of this short films actually. ఓకే. సో దట్ వన్ అ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో. అది చూసేసి దాని తర్వాత సైన్మా అని తీసినాడు. దాని తర్వాత సైన్మా నేను చూసామా యాక్చువల్లీ. అంతకుముందు జునూన్ కూడా తీసినాడు, దర్శి వాజ్ ఇంట్రొడ్యూస్డ్. ఓకే. సంధ్యా రాజు వాజ్ ద డాన్సర్, ఐ మీన్ షీ ప్లేడ్ అ పార్ట్ ఇన్ దట్. సో అట్లా షార్ట్ ఫిల్మ్స్ బాగా తీసేదంట అప్పట్లో. వెరీ ఫ్యూ వేర్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు. సో తరుణ్ వాజ్ ఆల్సో బీయింగ్ నోటీస్డ్. అట్లా వాడిని అనుకోకుండా నోటీస్ చేసేసి ఫిదాలో కావాలా అనేసి వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ రికమెండెడ్ అనమాట. ఓకే. అట్లా ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. అండ్ యాక్టింగ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ నాకు ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ పీరియడ్ ఫర్ మీ, వెరీ ఎమోషనల్ పీరియడ్ ఫర్ మీ. సో అభయ్, సో మనం చాలా తెలుసుకున్నాం కదా ఇవాళ. వీ లెర్న్డ్ అబౌట్ ఆర్ట్, టీచింగ్, యాక్టింగ్, హౌ టు గెట్ సూపర్ పవర్స్, సరే హౌ టు ఎలా చెప్పాలరా, సూపర్ పవర్స్. ఇంకా ఇంకేం నేర్చుకున్నావు ఇవాళ? అంటే నీ దగ్గరనే నేర్చుకున్నాను నేను సూపర్ పవర్స్ ఎట్లా అని. ఇంకేం నేర్చుకున్నావు? ఫాస్ట్గా చెప్పి క్లోజ్ చేద్దాం. అంతేనా? ఆర్ట్ అంటే యాక్చువల్గా ఏంది అనేది డ్రాయింగ్ మాత్రం కాదు కదా. Also we learned only we shouldn't use pencil, we can use anything. Exactly. Art is not just drawing, art is there in everything, everywhere. Even in dance. Yes, even in dance. True. Even in music. Even in acting. Even in science, even in maths, everywhere, of course. Science are drawing only now. Okay, maths lo kuda undi. Maths lo kuda undi. Plus draw చేసాం కదా. సరే. సో అబ్బాయి బాయ్ చెప్పేద్దాం. చూడు బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్.